కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాజకీయ ప్రేరేపిత రౌడీ షీట్లు ఎత్తేయండి, సీఎం చంద్రబాబు. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్. హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించవద్దు, హైకోర్టు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా జిల్లా ప్రగతి. నూతన కలెక్టర్ సృజన. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లోనే ఫిర్యాదులు. విపక్ష నేతగా రాహుల్ కు గుర్తింపు. అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య. కాస్తైనా ఒళ్ళు వంచాలి, ఎందుకంటే ప్రభాస్ కల్కితో దద్దరిల్లుతున్న థియేటర్లు. దంతాల ఆరోగ్యానికి చేయవలసినవి. ఈరోజు వార్తలను చూద్దాం. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక. నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. ప్రతిపక్షానికి ఉపసభాపతి పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడిక్కున్నిల్ సురేష్ను బరిలోకి దింపింది. మాడభూషి అనంతశయనం అయ్యంగార్, గుర్షియాల్ సింగ్ థిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు. తొలి విడతలో 5 ఏళ్లు పూర్తి చేసి వరుసగా రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన తొలి వ్యక్తి బలరాం జాఖడ్ కాగా ఓం బిర్లా ఆ కోవలో రెండోవారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోపోయిన తేదేపా పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ 4ంటిలోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కానీ ఇన్నాళ్లు అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లను హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఆయనను నరసరావుపేట రూరల్ సీఐ మల్లికార్జున్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. రాజకీయ ప్రేరేపిత రౌడీ షీట్లు ఎత్తేయండి, సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో తేదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీ షీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీ షీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం 0గా ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు బుధవారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గుడిపల్లె మండలం నలగంపల్లిలోని డిగ్రీ కళాశాలలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పెద్దలకు తలొగ్గే పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. 5 ఏళ్లలో కొందరు అధికారులు మనసు చంపుకొని పనిచేశారు. చివరికి నాకు సొంత నియోజకవర్గం కుప్పానికి రాలేని పరిస్థితి కల్పించారు. రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తెలుగుదేశం శ్రేణులపై రౌడీ షీట్లు తెరిచారు. వ్యవస్థలో విధ్వంసం కావడాన్ని చూసి చాలా బాధపడ్డా. కూటమి పాలనలో ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టవద్దు,
రౌడీ షీట్లు తెరవద్దు, రాజకీయ ప్రోద్బలంతో తెలుగుదేశం శ్రేణులపై పెట్టిన షీట్లను ఎత్తేయండి అని పోలీసులను ఆదేశించారు. ఇచ్చిన 20.19 లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కు తీసుకోనున్నారు. 4618 గ్రామాలలో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందజేసినట్లుగా జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పట్టాదారు పుస్తకాన్ని రూపొందించి అందజేశారు. జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రభాస్ కల్కితో దద్దరిల్లుతున్న థియేటర్లు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లుగా కొన్నాళ్లుగా సరైన సినిమాలు లేక డీలా పడిన భారతీయ బాక్సాఫీస్కు తిరిగి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది కల్కి 2898 AD. కల్కి సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ఫ్రీ బుకింగ్స్ జరిగినట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. ఏకంగా 1.5 లక్షల టికెట్లు అమ్ముడై $4 మిలియన్ల ప్రీసీల్ బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించబోతోందని, తొలి రోజు కల్కికి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా ఈరోజు ఉదయం వరల్డ్ వైడ్గా విడుదలైంది. ఇప్పటికే దేశంలో పలు చోట్ల అన్ని థియేటర్లలో బుకింగ్లు పూర్తయ్యాయి. సినిమాకు మంచి హిట్ టాక్ రావడంతో బుకింగ్ల కోసం జనం క్యూ కడుతున్నారు. బుక్ మై షో, పేటీఎం టికెట్స్లలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం వెయిట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క పేటీఎం యాప్లోనే దాదాపుగా 10 లక్షల మంది కల్కి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ సినిమా భారత సినీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా జిల్లా ప్రగతి. నూతన కలెక్టర్ సృజన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమితురాలైన జి. సృజన విజయవాడలోని కలెక్టరేట్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె కర్నూలు నుంచి ఇక్కడకు బదిలీ అయి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మక జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది. 2015-16 సంవత్సరంలో విజయవాడలో సబ్ కలెక్టర్గా పనిచేశాను. తిరిగి ఇదే ప్రాంతానికి కలెక్టర్గా రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లా ప్రగతికి కృషి చేయనున్నట్లుగా ఆమె వివరించారు. 0 FIR, ఆన్లైన్లోనే ఫిర్యాదులు. వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాతో నేర దర్యాప్తు విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. 0 FIR, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం వంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గత ఏడాది భారత న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్. మనీ లాండరింగ్తో ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి న్యాయస్థానం అనుమతిచ్చింది. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే
సిబిఐ అధికారులు కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నారు. తిహార్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ను తీసుకువచ్చి బుధవారం ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విపక్ష నేతగా రాహుల్కు గుర్తింపు. లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్పీకర్ ఓం బిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం ప్రకటన వెలువరించింది. ఈ నెల 9 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. రాహుల్ విషయంలో కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. దిగువ సభలో ప్రతిపక్ష నేత ఉండడం 10 ఏళ్ల విరామం తరువాత ఇదే మొదటిసారి. ఈ హోదా పొందడానికి అవసరమైన 10% సంఖ్యాబలం విపక్షాలకు లేకపోవడంతో 16-17 లోక్సభల్లో ఎవరికీ ఇది లభించలేదు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు, కార్యకర్తలకు రాహుల్ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని చర్యల్లో ప్రభుత్వాన్ని జవాబుదారీని చేస్తానని పేర్కొన్నారు. అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య. అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల భారతీయులు, భారత సంతతి వ్యక్తులు వరుసగా దాడులకు గురవడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు ఆందోళనకరంగా మారాయి. ఓ దుండగుడు దాడి చేయడంతో తాజాగా మరో భారత సంతతి వ్యక్తి మృతి చెందారు. ఓక్లహామాలో ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని హేమంత్ మిస్త్రీగా గుర్తించారు. గుజరాత్కు చెందిన మిస్త్రీ కొన్నేళ్ల క్రితం అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఓక్లహామాలో ఓ మోటెల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. గత శనివారం ఈ మోటల్కు వచ్చిన ఒక వ్యక్తి పెద్ద గొడవ చేశాడు. అతన్ని బయటకు వెళ్లిపోవాలని మిస్త్రీ గట్టిగా అరవగా, దీంతో ఆవేశానికి గురైన అతడు ముఖంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు కుప్పకూలిన మిస్త్రీని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి అవార్డు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు లభించింది. జూన్ 24న ఢిల్లీలో జరిగిన పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష అందుకున్నారు. హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించవద్దు. హైకోర్టు. హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులు ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో హైకోర్టు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. నిబంధనలకు ఏ మేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని, తీవ్రంగా పరిగణించాలని తేల్చి చెప్పింది. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. కాస్తైనా ఒళ్ళు వంచాలి. ఎందుకంటే భారత్లో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావలసినంత శ్రమను అందించడం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులోనూ మహిళలు మరింత వెనుకబడి ఉన్నారని తెలిపింది. మహిళల్లో 57% మంది కనీస శారీరక శ్రమకు దూరంగా ఉండగా పురుషుల్లో ఇది 42%గా ఉంది. దక్షిణాసియాలోని ప్రతి దేశంలో ఇదే పోకడ ఉన్నట్లుగా తేల్చింది. 2022కు సంబంధించిన ఈ అధ్యయనంలో WHOకు చెందినవారు ఒక పరిశోధన జరపగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో దీన్ని తాజాగా ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 31% మంది వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ కఠిన వ్యాయామాలు లేదా 75 నిమిషాల కఠిన, అతి కఠిన వ్యాయామాలైనా చేయడం లేదు. అదేవిధంగా 2030 నాటికి కనీస శారీరక శ్రమ చేయని వారి సంఖ్య 60%కి చేరిపోతుందని తెలిపారు. మరోవైపు ఇలా వ్యాయామం చేయని వారిలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగడం సమస్యలను మరింత జటిలం చేస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం
మధుమేహం, గుండెపోటు వంటి ముప్పులను మరింత పెంచుతోంది. దంతాల ఆరోగ్యానికి చేయవలసినవి. దంతాల ఆరోగ్యానికై 2 పూటలా బ్రష్ చేసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా చిన్నతనం నుండే పాటించాలి. అవేమిటంటే, పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. యాపిల్ లాంటి పండ్లతో దంతాలు, చిగుళ్ళు శుభ్రపడతాయి. కాల్షియం సప్లిమెంట్లతో దంతాలు దృఢంగా ఉంటాయి. తీపి పదార్థాలను తగ్గించాలి. తిన్న వెంటనే నోటిని పుక్కిలించుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండడమే మంచిది. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్నే దంతధావనానికి ఉపయోగించాలి. ప్రతి 3 నెలలకొకసారి టూత్ బ్రష్ను మారుస్తూ ఉండాలి. ప్రతి 6 నెలలకొకసారి దంత వైద్యుల చేత దంతాల ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. రోడ్లు బాగోకపోతే టోల్ రుసుము లేదు. రోడ్లు సరిగ్గా లేకపోతే టోల్ రుసుము వసూలు చేయవద్దని కేంద్ర మంత్రి గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. అసాంజేకు విముక్తి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి దొరికింది. తన నేరాలను అంగీకరించడంతో ఫెడరల్ కోర్టు అసాంజేను విడుదల చేసింది. 3 తీవ్రవాదుల కాల్చివేత. జమ్మూ కాశ్మీర్లో భారత భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 తీవ్రవాదులు బుధవారం హతమయ్యారు. ఇంగ్లాండ్తో భారత్ ఢీ నేడే. వరుస విజయాలతో అంచనాలను, ఆశలను పెంచేసిన టీమిండియా T20 ప్రపంచ కప్లో కీలక సమరానికి సిద్ధమైంది. ఈ రోజు జరిగే సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ నేడు. ఎవరు గెలిచినా తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్కు చేరుతారు. ఉదయం 6 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమైంది. కెప్టెన్గా హర్మన్ ప్రీత్ సింగ్. వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టులో 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ సింగ్ ఎన్నికయ్యారు. 14 ఏళ్లకే ఒలింపిక్స్ బరిలోకి. వచ్చే నెలలో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్న అతి పిన్న వయస్కురాలిగా కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ దినిధి తేసింగ్ గుర్తింపు పొందనున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.